ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద ఓ శ్రీనివాస అలమేలు మంగమ్మ అందాల స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ కలిలోన విలసిల్లు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస అవతార పురుష అనుపమాకార గోవింద గోవింద శ్రీ వెంకటేశ ధర్మాధినేత ధరణి విహార గోవింద గోవింద ఓ శ్రీనివాస అడుగడుగు దండాల అందాల స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆపద మృక్కులు తీర్చేటి స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ కోనేటి రాయ తిరుమల రాయ గోవింద గోవింద ఓ శ్రీనివాస శ్రీపాదదాసుల పాలించు స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ వడ్డీ కాసుల స్వామి వరమీయ రావే గోవింద గోవింద ఓ శ్రీనివాస రంగారు బంగారు ఆనంద నిలయ గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీరామ శ్రీరామ సీతాభిరామ గోవింద గోవింద ఓ శ్రీనివాస వేదాల వెలుగొందు ఓ ఆదిదేవ గోవింద గోవింద శ్రీ వెంకటేశ లక్ష్మీశ దైవేశ వైకుంఠ ఇవన్నీ కూడా తిథులు. మొదటి తిథి పంచాంగంలో మొదటి తిథి, రెండవది వారము. ఈ వారములు మీకు తెలుస్తున్నాయి: ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఆదివారం అంటే ఆదివారం, ఇది సూర్య భగవాన్ సంబంధించిన వారం. సోమవారం అంటే వారం. మూడవది మంగళవారం. మంగళవారం మనం సోమవారం అంటాం, ఇది బుద్ధి సంబంధించినది. ఆరవది బుధవారం, ఇది సౌమ్యవాసర అంటుంటాం, ఇది బుద్ధికి సంబంధించినది. ఐదవది గురువారం అంటే బృహస్పతి వారం, బుద్ధికి సంబంధించినది. ఆరు శుక్రవారం అంటే బుధవారం, శుక్రుడికి సంబంధించినది. ఏడు శనివారం, దీన్నే స్థిరవాసర అంటాం పూజలో. ఇది శని భగవానికి సంబంధించినది. ఇక్కడికి 7 రోజులు, ఈ 7ని వారంలో అన్నారు. ఇక తర్వాత నక్షత్రములు: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మగ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, కనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రములు. ఇక అత్యంత ఆ తర్వాత చెప్పుకోవాల్సినవి యోగం. ఇవి కూడా 27 ఉంటాయి. ఇందులో మొదటిది నిష్కమ్మం, రెండవది ప్రీతి, వరుసలు ఆయుష్మాన్, సౌభాగ్య, శోభనం, అధిగండం, సుకర్మ, శుద్ధి, శూల, గంధం, వృద్ధి, క్రమము, వ్యాఖ్యోగం, అక్షణము, వజ్ర, వజ్రము, సిద్ధి, ప్రదీపాత్, పరియాత్, పరిగ, శివం, సిద్ధం, సాధ్యం, శుభం, శుభ్రం, ధర్మం, ఐంద్రం, వైద్యుతి. ఈ 27 కూడా యోగములు. అలాగే కరణంలో 7, అవి 2 బాలవ, 3 కౌలవ, 4 దైవల, 5 కరజి, 6 మనజి, 7 భద్రవ. ఈ 7 కరణములు. ఇలా పంచ అంగములు అంటే పంచాంగము అన్నారు. ఇది వారి నక్షత్ర యోగ కరణములు. ఎందుకు కలిపితే పంచాంగం. ఇవన్నీ చెప్పడం అనేవి దీని ద్వారా మనకి లాభంలో దీని ద్వారా కొన్ని గ్రంథాలు చెప్పి అపూర్వ శాస్త్రం
ఎందుకంటే మనం తెలుసుకోవాలి ఎందుకో అనుకుంటాం కానీ ఏం ఆశించకుండా ఎవడో ఈ పని చేయడు. ఏ ఆశించి ఎవరైతే వస్తాడో ఎవడో సరే ఒక పూజ చేస్తే ఎవరైనా డబ్బు కావాలి, ఆ పూజ చేయడం వల్ల రేపు లాభం కావాలి, ఒక ఆలయం చేస్తే చేసిన వాడికి డబ్బు కావాలి, చేసిన వాడికి ఏదో డబ్బు కావాలి. ఇలా ప్రతివాడు ప్రయోజనం ఆశిస్తాడు. ప్రయోజనం ఆశించకుండా ప్రపంచంలో ఎప్పుడూ ప్రవర్తించక కాబట్టి పంచాంగంలో కూడా ప్రయోజనాలు ఉన్నాయా? ఆ ప్రయోజనాలు ఏంటి అంటే మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు గురించి తెలుసుకుంటే అనగా సంకల్పం ఈ రోజు ఈ తిథి ఆయన తెలుసుకుంటే ఆ తిథి గురించి తలుచుకుంటే వాటి గురించి ఆలోచిస్తే ఏం పొందుతారా అంటే ధనాన్ని పొందుతారట. వాటి తిథి ఏమో తెలుసుకుంటే ధనం కలిగింది. అలా మనం తిథి గురించి తెలుసుకుంటే మనకి ధనం కలుగుతాయని చెప్పాడు. రెండవది వారాల ఆయుష్యవర్ధనం. వారాన్ని పంచుకోవడం వల్ల వాయువు తెలుసుకోవడం వల్ల ఆయువు పెరుగుతుంది. చాలా మందికి వారికి కూడా గుర్తుండదు. వాళ్ళు ఏం వారం అంటుంటారు తప్ప. స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ తులారాశి వారికి సంవత్సరం అంతా బాగుంది. ఈ తులారాశి వారికి లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తూ ఉండాలి. శుక్రవారం పాటించాలి.